జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఫిబ్రవరి నెల 16వ తారీఖు ఆదివారం నుండి 2025 ఫిబ్రవరి నెల 22వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో గురువు, మిథునములో వక్రించినటువంటి కుజుడు, కన్యలో కేతువు, కుంభములో రవి బుధ శనులు, మీనములో శుక్ర రాహువులు, కన్యా తుల వృశ్చిక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు ముందుగా 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను లాభాలను అందించే వాతావరణం ఈ వారంలో మేషరాశి వారికి ఉంటుంది. కుటుంబపరమైనటువంటి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మీరు కూడా సంతోషంగా ఆనందించేటువంటి వాతావరణం ఈ వారంలో మీకు ఉంటుంది. కొన్ని వివాదాలను నిరాడంబరంగా సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతారు. అధికారుల యొక్క అభినందనలు, అధికారుల యొక్క అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. బ్యాంకు లావాదేవీలు కానీ ఇతరత్ర ఆర్థిక సంబంధమైన విషయాలంతా కూడా మీకు ఈ వారంలో సానుకూలంగా ముందుకు సాగుతాయి. కొందరు పెద్దలు ప్రత్యేకించి వారి సహకార నిరాకరణ అనగా సహకార లోపం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు కందిపప్పును మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ లేక నిరుపేదలకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ నిత్యం పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. మంచి వారితో సత్సంబంధాలు ఏర్పడడం వల్ల, జన సంబంధాలు పెరగడం వల్ల సంతోషంగా ఈ వారమంతా కూడా కాలం గడిపే వాతావరణం కనిపిస్తుంది. అధికారుల సహాయం వల్ల ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. బ్యాంకు విషయాలు కానీ రుణ సదుపాయాలు కానీ మీకు అనుకూలంగానే ఈ వారంలో ఉంటాయి. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగ అన్వేషణ కానీ, లేకపోతే నూతన వ్యక్తుల పరిచయం కానీ మీకు లాభదాయకంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఒక విషయంలో నిరాశ కలుగుతుంది, మనస్సుకు అశాంతి కలిగేటువంటి వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. అవసరానికి అనుగుణంగా ఆర్థిక సర్దుబాటు జరుగుతుంది. ఖర్చులు మితిమీరినప్పటికీ కూడా చాకచక్యంగా మీరు వాటిని సర్దుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కొందరి పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. ఖర్చులు, చిన్న చిన్న ఆర్థిక సమస్యలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. అలాగే చిన్న చిన్న అసౌకర్యాలు మనశ్శాంతిని కోల్పోయే విధంగా మీరు సమస్యలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు 1 కేజీ పెసర్లు కానీ పెసరపప్పు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కానీ లేక సీతారామచంద్రమూర్తి ఆలయాన్ని కానీ సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ఈ వారంలో సునాయాసంగా పూర్తి చేస్తారు. విజయవంతంగా మీరు ముందుకు సాగుతారు. భగవంతుని ఆశీస్సులు, నిరాడంబరత మీ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడే విధంగా ఈ వారం కనిపిస్తుంది. స్త్రీజన సహకారం వల్ల కొన్ని శుభకార్యాలు నిర్వర్తించడం, విందు వినోదాల్లో పాల్గొనడం ఇలాంటి వాతావరణం ఈ వారంలో ఉంటుంది. జన సంబంధాలు బాగా పెరగడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించే వాతావరణం కనిపిస్తుంది. పనివారి సహకారం కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది. అనగా పనివారి సహకార లోపం మీకు కొన్ని ఇబ్బందులను కొని తెచ్చే విధంగా ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి.
స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. వ్యాపార లావాదేవీలు, ఆర్థిక విషయాలు, రాజకీయపరమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. స్త్రీజన సహకారంతో ఒక సంతోషకర వాతావరణాన్ని ఈ వారంలో మీరు చవిచూస్తారు. భూవాహన సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబంలో అశాంతికి అవకాశం కలిగే సంఘటన ఒకటి జరిగేటువంటి సూచన కనిపిస్తుంది. కొంతమంది అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సూర్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు సూర్య భగవాన్ని ప్రతిరోజు ఉదయాన్నే సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. చాలా రోజుల తర్వాత కన్యారాశి వారు ఒక సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని, లేకపోతే కుటుంబపరమైనటువంటి శుభకార్యాల్లో పాల్గొనడం, కుటుంబ సభ్యులతో కలిసి ఒక మంచి కార్యక్రమం నిర్వర్తించడం లాంటి వాతావరణాన్ని చవిచూస్తారు. అధికారుల అండదండలతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఈ వారంలో పూర్తవుతాయి. ఆర్థిక పరంగా మరింతగా బలం పుంజుకునే విధంగా కన్యారాశి వారికి ఈ వారం ఉంటుంది. సమాజంలో మీరు చేసేటువంటి కొన్ని మంచి పనుల వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ప్రత్యేకించి వారితో మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యా రాశి వారు 1 కేజీ అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి అష్టకాన్ని, కనకదార స్తోత్రాన్ని చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యారాశి వారు మహాలక్ష్మి దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ధైర్యంగా మీరు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు మంచి విజయాన్ని తెచ్చిపెట్టే విధంగా ఈ వారంలో ఉంటుంది. ఒక విషయంలో ఆర్థికపరమైనటువంటి లాభాన్ని మీరు అందుకోగలుగుతారు. మీ కష్టానికి, మీ ప్రతిభకు, మీ తెలివితేటలకు తగినటువంటి గుర్తింపు, తగినటువంటి ఫలితాన్ని ఈ వారంలో అందుకుంటారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో పెద్దగా కలిసి రాకపోవచ్చును. సంతానం విషయంలో కాస్త మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసరపప్పును లేక పెసర్లను బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని సందర్శించుకొని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకునే వాతావరణం కనిపిస్తుంది. ఆర్థిక పరంగా బలం పుంజుకునే దిశగా ఈ వారం మీకు కనిపిస్తోంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు చేసే పనులకు మంచి లాభము, అభివృద్ధి, అవకాశము కనిపిస్తోంది. భూవాహన సమస్యలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకము, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. జన సహకారంతో చాలా పనులు ఈ వారంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల అండదండలతో మంచి ఆదాయాన్ని, అవకాశాలను అందుకుంటారు. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఈ వారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా, లాభదాయకంగా కనిపిస్తున్నాయి. ఒక విషయంలో వెనకడుగు వేయడక తప్పదనిపిస్తుంది ఈ వారంలో మీరు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలను గురువారం రోజు పేదలకు కానీ, గురువులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర కానీ, సిద్ధి సాయినాథుని స్తోత్రాలు కానీ చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుస్సు రాశి వారు సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు,
ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు సైతం మీకు అనుకూలంగా ఉన్నాయి. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల పరిచయం కానీ మీకు అనుకూలంగా ఉంది. కుటుంబంలో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం, ఒక శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని కాస్త అశాంతికి గురి చేసే పరిస్థితి ఈ వారంలో ఉంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో ఆచరణ సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబపరమైనటువంటి ఒక సంతోషకర వాతావరణం, శుభకార్యాలు నిర్వహణ ఇలాంటి కార్యక్రమాలు మీరు ఆనందంగా చేసుకోగలుగుతారు. శ్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు, స్థానచలనాలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకునే ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను అనగా నేరేడు పళ్ళను మీరు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. మీ ప్రతిభకు, మీ తెలివితేటలకు, మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు ఈ వారంలో మీకు లభిస్తుంది. ఆర్థిక సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. కుటుంబంలో ఒక విషయంలో ప్రశాంతతను కోల్పోయేటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.